మత్తయి సువార్త 14 వచ్చాయి. మత్తయి సువార్త 14 అమ్మా ఆయన వచ్చి అమ్మా ఏమంటాడు? కనికరపడి. చూడండి, స్వస్థత అనేది ఒక వ్యక్తికి వ్యాధి రావడానికి కారణమైనగా కనికరమును ప్రేమను యేసయ్య దగ్గర నుంచి మనం పొందుకుంటామట. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం. రోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మీరు దగ్గండి, ఆ పక్కన ఇద్దరు కూర్చోండి, మీ పక్కన. దేవునికి స్తోత్రం. అమ్మా ఒక గ్లాస్ మంచినీళ్ళు ఏమంటే నీకు మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత 10 సార్లు అడుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు అడుగుతాడు? అమ్మో ఆమె రోగం నాకెక్కడ వచ్చిందో. నిజమా కదా? అదే పాస్టర్ కడగద్దా అంటే నేను ఎందుకు అంటున్నాను మాట అంటే, దేవుని ప్రేమతో ఉన్నవారు కడిగితే కడుగుతారు కానీ ప్రేమ చూపిస్తారు. రోగగ్రస్తుల మీద దయ చూపిస్తారు. వ్యాధులతో బాధపడుతున్న వారి మీద కనికరము చూపిస్తారు. ఒక సహోదరి తన బిడ్డకి ఒళ్ళంతా కురుపులు, 2 ఏళ్ల పాపకి ఒళ్ళంతా కురుపులైతే ఆ కురుపులతో వచ్చే బిడ్డని తీసుకొని వస్తే ఆ కురుపుల్లో నుంచి కొంచెం రసిక తాగుతా ఉన్నాయి. ఆ పక్కన వాళ్ళు లేదు, 4 అడుగులు దూరం వెళ్ళిపోయారు. ఆ తల్లి ఆ బిడ్డని తీసుకొని నా దగ్గరికి వచ్చింది. నేను ఆ బిడ్డని ప్రేమిస్తానని వచ్చిందా, లేకపోతే అందరూ అంటే చండాలమైన వాసన వస్తుందని పక్కకు వెళ్ళిపోయారే వాళ్ళలాగా నేను కూడా ఉంటానని వచ్చిందా? ఎందుకు వచ్చిందా దగ్గరికి? యేసు ప్రభు ప్రేమ ఆ దైవజనుల్లో ఉంటది అని చెప్పి తీసుకొచ్చింది. నేను ప్రేరణ తీసుకొని ఆ బిడ్డ మీద చెయ్యి పెట్టి మొత్తం కూడా తడిమి ప్రార్థన చేసిన తర్వాత 2 వారాల్లో కన్నా మొత్తం కూడా కురుపులు మొత్తం ఇంత మచ్చ లేకుండా మళ్ళీ తీసుకొచ్చి సాక్ష్యం చెప్పింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మళ్ళీపోతారు. హాస్పిటల్కి వెళ్ళి ఉండదా? ఆ తల్లి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉండదా? తీసుకెళ్ళింది. అక్కడ కూడా ఈ మధ్య నర్సులు ఎట్లాంటి వాళ్ళు అంటే అదే అట్టున్నారు నర్సులు. ఒకవేళ నర్సుగా ఉంటే సార్ నన్ను క్షమించమ్మా, నేను చూసా నర్సులు పేషెంట్ ఎక్కడ చూస్తారు తెలుసా? పురుగు కంటే హీనం. చెప్పింది ఎక్కడ పెట్టి అక్కడ సామాన్లు అంటున్నారు. ప్రేమేది, దయేది, జాలేది. రోగంతో ఉండి బాధపడుతూ వైద్యం కోసం వచ్చినటువంటి వారిని కనీసం ప్రేమిస్తున్నారా? ప్రేమగా మాట్లాడుతున్నారా? లేదు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఈ రోగి కనికర పడుతున్నాడ. ఎవరిని చూసి? రోగులను చూసి స్వస్థపరచులకు ఏం చేస్తున్నాడా? యేసు ప్రభు కనికర పడుతున్నాడు. హల్లెలూయా. జాలి పడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడి మందిరానికి వస్తున్న వాడు వచ్చిన ఒక అతను అంటున్నాడు, ఏ సేవ చేసేది? రోగాన్ని తగ్గించిన సేవ అంటున్నాడు. రోగాన్ని తగ్గించే సేవ అని చెప్పాను. దేవుడి మనసుతో నీవు రోగుల్ని జాలిపడేదే సేవ. నువ్వు సేవ చేయవు, సేవ చేసేవాళ్ళు చేయవు. రోజు ఉదయం లేస్తే టీ కొట్టు దగ్గర పాస్టర్లు అందరూ కూర్చొని ఉంటారు. టీ కొట్టు దగ్గర ఏడుపు వస్తున్నారు. సేవ చేయడానికి వచ్చినట్టు పాస్టర్లు లేదు, జాలి లేదు, దయ లేదు, కనికరం లేదు, సేవ చేద్దామని భారం లేదు. ఉదయాన్నే వేస్తే టీ కొట్టు, సాయంత్రం దాకా ఆ టీ కొట్టు దగ్గరే కూర్చొని ఉంటారు. కొంచెం మన విశ్వాసాలను మీరైనా చెప్పండి కదా సేవ చేయమని. యేసు ప్రభు తన శిష్యులకి 2